ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈ రోజైతే డే 8 ఆఫ్ మై 15 డేస్ ఛాలెంజ్ అండి. సో ఈ రోజైతే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనే చెప్పాలి. ఏంటి అంటే గనక చిన్న పిల్లలు పెట్టుకుంటారు కదండీ! హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదా! పైన హెయిర్‌కి పెట్టుకునేవి. సో అది అయితే డిజైన్ చేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే కనుక ఎలా ఉంది అనేదైతే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఎలా చేశాను అనైతే కనుక మధ్యలో వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒక క్లిప్ స్టోన్ అయితే తీసుకున్నా అండి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే చేశాను ఈ హెడ్ బ్యాండ్‌ని. తర్వాత వచ్చి గోల్డ్ కలర్ చిన్న బాల్ చైన్ అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేశాను. దానికి బోర్డర్‌గా నేనేం చేశా అంటే స్టోన్ లేస్ ఉంటుంది కదా! అదైతే ప్లేస్ చేశాను. టోటల్‌గా నేనైతే హెడ్ బ్యాండ్ చేయడానికి 12 ప్యాచెస్ అయితే ప్రిపేర్ చేశాను. సో, ప్యాచెస్ అన్నీ కూడా అయిన తర్వాత అవి డ్రై అయ్యాక కట్ చేసి హెయిర్ బ్యాండ్‌కైతే స్టిక్ చేశాను. హెయిర్ బ్యాండ్ మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదండీ! సో, కొంచెం అయితే థిక్‌నెస్ ఉంది దానికి. బాగా సన్నం కాకుండా కొంచెం లావుదే తీసుకున్నాను నేను. చూసారు కదా! ప్యాచెస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ అన్నమాట. కట్ చేసి ఇన్ కేస్ మనకి కట్ చేసినప్పుడు సైడ్‌న ఎడ్జెస్ అవి సరిగ్గా కట్ అవ్వలేదు అనుకుంటే కనుక, మనకి దేవుడి దగ్గర ఎలిగిస్తాం కదండీ అగరబత్తి. ఆ అగరబత్తితో మనం సైడ్స్ అంతా కూడా ఈవెన్‌గా అయితే చేసుకోవచ్చు. అది చిన్న టిప్ అండి దానికి. నేనిప్పుడైతే నాకు బాగానే వచ్చాయి. అందుకే నేనింక అది యూజ్ చేయలేదనమాట. సో, ఇలా అయితే వచ్చాయి. తర్వాత ప్యాచెస్ అన్నీ అంటించేసి దానికి బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్ అయితే స్టిక్ చేశానండి. అంటే చూడ్డానికి కూడా కొంచెం నీట్‌గా ఉంటుంది. వ్యాక్స్ షీట్ అది మనం అంటించుకోవడం వల్ల. హెయిర్ బ్యాండ్ లుక్ అయితే చాలా బావుందండి. ఇది నచ్చితే కనుక మీకెవరైనా పిల్లలకి కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కనుక ఏ కలర్ అయినా కూడా కస్టమైజేషన్ చేస్తామండి. సో, మీకు కనుక నచ్చితే పైనున్న వాట్సాప్ నంబర్‌నైతే కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియోనైతే షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.